ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటాన్స్ అయితే వరుసగా రెండో విజయం సాధించడం అయితే జరిగింది. ఈ మ్యాచ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. గుజరాత్ పై అయితే తెలుగు టైటాన్స్ టీం అయితే 5 మార్కులు లీడ్తో అయితే గెలవడం జరిగింది. మన 30 వాళ్ళ 25. ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ 8 రైడ్ పాయింట్స్, భరత్ కూడా 7 రైడ్ పాయింట్లు, అలాగే అజిత్ పవార్ 4 ట్యాకిల్ పాయింట్స్ ఎక్సలెంట్ గా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతడు చేసిన ఒక ట్యాకిల్ మాత్రం ఎక్సలెంట్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. షాదుల్ లాంటి టాల్ ప్లేయర్ అయితే ఇతడు ఒక్కడ తీసుకుపోయి ఏకంగా అవుట్ ఆఫ్ బౌన్స్ అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ ట్యాకిల్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే తెలుగు టైటాన్స్ టీం నుంచి అంకిత్ జగ్గాలు కూడా 4 ట్యాకిల్ పాయింట్స్ అయితే చేయడం జరిగింది. ఇతనైతే ఎక్సలెంట్ గా ఆడడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంకిత్ ఆడితే మాత్రం మనం మ్యాచెస్ గెలిచినట్టే. గుజరాత్ టీం నుంచి అయితే హెచ్ఎస్ రాకేష్ అయితే 5 రైడ్ పాయింట్ తీసుకురావడం జరిగింది. అలాగే లక్కీ శర్మ 5 ట్యాకిల్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నెల 22వ తారీఖున జరగబోయే హర్యానా స్టీలర్స్ తో మ్యాచ్ లో మన వాళ్ళు గెలిస్తే మాత్రం టాప్ 4 అయితే కన్ఫర్మ్ అవడం అయితే జరుగుతుంది. తెలుగు టైటాన్స్ టీం అయితే 2016లో అయితే ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2025లో మళ్ళీ ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. తెలుగు టైటాన్స్ హీరో రాహుల్ చౌదరి అయితే ఈ మ్యాచ్ చూడడానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన అకౌంట్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.